సో హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఒక పీసీ బిల్డ్ చేయాలి అని చెప్పేసి. సో మొత్తానికి ఈరోజు అయితే పీసీ అయితే బిల్డ్ చేశాను అనమాట. అది కూడా అండర్ 35,000లోని, ఓకేనా. సో 35,000లో పీసీ అయితే బిల్డ్ చేశాను. సో నేను ఈ పీసీ బిల్లో ఏమేమి కాంపోనెంట్స్ వాడాను అనేది మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 35,000లో మీరు ఇదే పీసీని 30,000లో కూడా చేసుకోవచ్చు. అంటే మనీ ఏ విధంగా కట్ డౌన్ చేయాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఈ పీసీ బిల్లో నేను ఇంటెల్ అయితే వాడబోతున్నాను. సో ఇంటెల్ ఎందుకు వాడుతున్నారు, రైజన్ కూడా ఉంది కదని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ ఇంటెల్కి రైజన్కి తేడా ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంటెల్ అనేది ఎవరికి పనిచేస్తుంది, రైజన్ అనేది ఎవరికి పనిచేస్తుందో కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ పీసీ బిల్డ్కి వచ్చేటప్పటికి ఇంటెల్ ప్రాసెసర్ అయితే వాడాను అనమాట. ఇంటెల్ i5 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే నేను వాడబోతున్నాను అనమాట. సో దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చినప్పటికి మనకి 2.9 GHz అనమాట. సో అప్ టు మనం 4.1 GHz వరకు అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 9 MB క్యాచ్ ఉంటుంది. అండ్ అలానే 6 crores 6 threads అయితే మనకైతే ఉంటాయన్నమాట. అండ్ వచ్చేసి మనకి ఇది i5 9th జనరేషన్. సో వీడియో ఎడిటింగ్ అయితే మంచి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ ప్రాసెసర్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చి మదర్ బోర్డ్ అనమాట. MSI బ్రాండ్ వాళ్ళది H310M అయితే నేను తీసుకోవడం జరిగిందనమాట. ఇది మనకి ప్రో ప్లస్ అనమాట. సో మదర్ బోర్డ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఈ మదర్ బోర్డ్ విషయానికి వస్తే దీంట్లో మనం 32 GB వరకు అయితే మనం ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డ్యూయల్ ఛానల్స్ అయితే ఉంటాయి, ర్యామ్ స్లాట్స్. సో మనకి ఇందులో ఏంటంటే M.2 SSD ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ మదర్ బోర్డ్ వచ్చేసి మనకి ఇంటెల్ 8th జనరేషన్ నుంచి 9th జనరేషన్ వరకు అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. 3rd జనరేషన్ 4th జనరేషన్ అట్లకైతే ఈ మదర్ బోర్డ్ అయితే సపోర్ట్ చేయదన్నమాట. సో మనకు ఓన్లీ 8th జనరేషన్ నుంచి మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ ఇంటెల్కి సంబంధించిన మదర్ బోర్డ్ అనమాట. ఈ మదర్ బోర్డులో వచ్చేటప్పటికి మనకి DDR4 అయితే ర్యామ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే సింగిల్ ఛానల్ 8 GB అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు స్మూత్ రన్నింగ్ ఉండాలి కాబట్టి నేను 8 GB అయితే తీసుకున్నాను. సింగిల్ ఛానల్ అయితే తీసుకున్నాను. సో మీరు కనుక ఓన్లీ 8 GB వేస్తారంటే కనుక సో ఇటువంటి ఛానల్స్ అనేది 8 GB మెమొరీ అనేది మీరు డ్యూయల్ ఛానల్ వేసుకోండి. అంటే 4 GB కింద అయితే వేసుకోండి. అట్లా అయితే మీకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం హైలో ఉంటుంది అనమాట. సో నేను ఇంకొక 8 GB వేస్తాను కాబట్టి నేను సింగిల్ 8 GB తీసుకున్నాను. సో ఈ ర్యామ్ వచ్చేసి మనకి XPG వాళ్ళది గేమింగ్ ర్యామ్ అనమాట. 3200 MHz వరకు అయితే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ర్యామ్ వచ్చేసి ఈ మదర్ బోర్డ్లో ఈ ర్యామ్ అయితే సూటబుల్ అనమాట. మనకి స్టోరేజ్ విషయానికి వస్తే SSD వాడచ్చు, HDD వాడచ్చు. SSD ఎందుకంటే కనుక మనం SSD తీసుకుంటే మనం అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్మూత్గా రన్ అవుతాయి అనమాట. అంటే మనం ఓపెన్ చేసిన వెంటనే ఓపెన్ అవ్వడం, సో ఎటువంటి ల్యాగ్ లేకుండా మనం ఓపెన్ చేసిన వెంటనే ఓపెన్ అవ్వడం, కట్ చేసిన వెంటనే కట్ అవ్వడం మనకు పనిచేస్తుంది అనమాట. దానికోసం అని చెప్పేసి నేను WD గ్రీన్ వాళ్ళది 240 GB SSD అయితే తీసుకోవడం జరిగింది. సో నాకు SSD అయితే సాఫ్ట్వేర్స్ అయ్యి యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఒక SSD అయితే తీసుకున్నాను. 240 GB అనమాట. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇందులో వచ్చేసి ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో నేను ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చి 2 GB మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఫ్యూచర్లో 6 GB వరకు అయితే నేను అప్గ్రేడ్ చేస్తాను. అందుకని చెప్పి ఇప్పుడు తీసుకోవడం ఎందుకని చెప్పి అయితే తీసుకోవడం అనమాట. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటే నాకు మనీ అనేది 45K అట్లా అయితే వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి నేను 2 GB తీసుకున్నాను. ఇది మనకి DDR3 అనమాట. ఇది కూడా బ్రాండ్ వచ్చి MSI వాళ్ళదే. మనకి ఇది NVIDIA GeForce GT 710 గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం నేను వాడుకోవడానికి అయితే ఈ 2 GB గ్రాఫిక్ కార్డ్ అయితే నాకు చాలా ఎక్కువ అనమాట. అందుకని చెప్పి నేను 2 GB గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాను. అది కూడా DDR3. సో మనకి మదర్ బోర్డ్లో DDR3 అయినా, DDR4 అయినా, DDR2 అయినా సరే, ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ అయినా సరే మనకి మదర్ బోర్డ్లో సపోర్ట్ చేస్తుంది. DDR4 సంబంధించింది వేసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. సో మనం 3 వేసుకోవచ్చు, 2 కూడా వేసుకోవచ్చు అనమాట. అన్నిటిని మేనేజ్ చేయడానికి మనకి పవర్ సప్లై కావాలి. సో ఆ పవర్ సప్లై అనేది నేను కార్సెరా వాళ్ళదైతే తీసుకోవడం జరిగింది. ఇది 450 watts సంబంధించిన SMPS అనమాట. సో నేను 450 watts అనేది నాకు ఈ పీసీబీలకి ఎనఫ్ అనమాట, ఎక్కువ. అందుకని చెప్పి నేను 450 watts అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది కార్సెరా వాళ్ళదే. సో దీని ప్రైజు అన్నీ కూడా నేను ఎండింగ్లో వేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. సో ఈ కాంపోనెంట్స్ అన్ని అసెంబ్లీ చేయడానికి మనకు ఒక క్యాబినెట్ కావాలి. సో ఆ క్యాబినెట్ వచ్చి మనకి ఇక్కడ ఉంది.
మనకి క్యాబినెట్ వచ్చేటప్పటికి గేమింగ్ సంబంధించిన క్యాబినెట్ అనమాట. దీంట్లో మనకి టెంపర్ గ్లాస్తో ఉంటుంది అండ్ అలానే ఎస్ఎంపిఎస్ అనేది డౌన్లో ఉంటుంది అనమాట. అంటే ఎస్ఎంపిఎస్ అనేది మనకు కనిపించదు. సో ఆ విధంగా అయితే మనకి ఇది ఉంటుంది. సో దీంట్లో ఎయిర్ ఫ్లో అనేది సూపర్బ్గా ఉంటుంది అనమాట. అంటే ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది కూలింగ్ అయితే. సో దీంతో పాటు మనకి వాళ్ళొక సింగిల్ ఫ్యాన్ అయితే ఇస్తారనమాట. సో 120 mm ఫ్యాను. బట్ మనం దీంట్లో టోటల్గా 8 ఫ్యాన్స్ అయితే మనం వేయవలసి ఉంటుంది. సో 8 ఫ్యాన్లు అయితే మనం దీంట్లో వాడాలన్నమాట. సో అందుకని చెప్పేసి నేను నార్మల్గా ఒక 3 ఫ్యాన్లు అయితే తీసుకున్నాను, RGB ఫ్యాన్స్. సో అవి ఇవ్వండి. సో నేను ఒక 3 ఫ్యాన్లు అయితే తీసుకున్నాను అనమాట. ఈ 3 ఫ్యాన్లు వచ్చి నాకు 2000 రూపీస్ ఎంతో పడింది. సో అంటే దీంట్లో 8 ఫ్యాన్స్ వేయాలి. సో మనీ ఎక్కువైపోతుందని చెప్పి నేను 3 ఫ్యాన్లు తీసుకున్నాను. తర్వాత ఇంకొక 4 ఫ్యాన్లు అట్లా తీసుకుంటాను. సో నార్మల్గా అయినా మనం వాడుకోవడానికైనా ఉండాలని చెప్పి ఒక 3 ఫ్యాన్లు అయితే తీసుకున్నాను. అండ్ దీంట్లో ఇన్బుల్ట్ ఇచ్చిన ఫ్యాన్ కూడా వాడేసాను అనమాట. సో మొత్తానికి 4 ఫ్యాన్లు అయితే దీంట్లో వాడాను అనమాట. క్యాబినెట్ కాంపోనెంట్స్ మొత్తం అయితే ఇవే అనమాట. సో మీకు చెప్పాను కదా, దీంట్లో మీకు మనీ అయితే కట్ డౌన్ చేస్తానని చెప్పేసి. సో దీంట్లో మనీ కట్ డౌన్ చేయాలంటే ఫస్ట్ మనం ఐటమ్స్ అనేది మనం ఏమేమి తీసుకున్నాం అనేది చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చి నాకు క్యాబినెట్ ఉంది. ఈ క్యాబినెట్ అనేది దగ్గరగా నాకు 2950 రూపాయలు అయితే పడింది. సో ఈ క్యాబినెట్ ఇదే వాడాలనే రూల్ అయితే ఏం లేదనమాట. సో మీరు ఆ క్యాబినెట్ అనేది ఏ క్యాబినెట్ అనేది తీసుకోవచ్చు. మీకు 1000 రూపాయలు పెడితే సో నార్మల్ క్యాబినెట్ అయితే వచ్చేస్తుంది. అంటే టెంపర్ గ్లాస్ అయితే ఉండదన్నమాట. ఓకేనా, టెంపర్ గ్లాస్ లేకుండా మీకు 1000 రూపాయల్లో మంచి క్యాబినెట్ అయితే వస్తుందన్నమాట. సో అలా మీరు 1000 రూపాయల్లో క్యాబినెట్ తీసుకుంటే కనుక మీకు 2590 ఎక్కడ, సో 1000 రూపాయలు ఎక్కడ. సో దీంట్లో మీకు సగం మనీ అనేది కట్ డౌన్ అవుతుంది. అండ్ అలానే ఎస్ఎంపిఎస్. సో ఇందులో ఇదే ఎస్ఎంపిఎస్ వాడాలని రూల్ అయితే ఏం లేదు. ఓకేనా, ఇదే ఎస్ఎంపిఎస్ వాడాలని రూల్ అయితే ఏం లేదనమాట. మీరు ఏ ఎస్ఎంపిఎస్ అయినా వాడుకోవచ్చు. మనకి మ్యాక్సిమం ఒక 1000 రూపాయలు పెడితే ఆ జోబ్రనీస్ కంపెనీ వాళ్ళదే బెస్ట్ ఎస్ఎంపిఎస్ అయితే వస్తుంది. అది కూడా మీకు 550 వాట్స్. ఓకేనా, ఇది నాకు 450 వాట్స్, కానీ మీకు 550 వాట్స్ ఎస్ఎంపిఎస్ఏ వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎస్ఎంపిఎస్ అనేది ఇట్లా బ్లాక్ ఉండదు, వైట్ కలర్లో ఉంటుంది ఎస్ఎంపిఎస్ అనేది. అందుకే తీసుకోరు చాలామంది. ఎందుకంటే క్యాబినెట్కి సెట్ అయ్యే విధంగా తీసుకుంటారు. సో మీరు నార్మల్ క్యాబినెట్ తీసుకుంటారు కాబట్టి ఎస్ఎంపిఎస్ కూడా నార్మల్ ఎస్ఎంపిఎస్ తీసుకోండి. సో దీనికి పర్ఫార్మెన్స్లో ఎటువంటి తేడా ఉండదు. కాకపోతే ఏంటంటే డిజైన్ అనమాట. సో ఇది బ్లాక్ కలర్లో ఉండి నా క్యాబినెట్లో కలిసిపోతుంది అనమాట కలర్లో. ఓకేనా, ఈ ఎస్ఎంపిఎస్ వచ్చేసి 3250 రూపాయలు పడింది. మీకు నార్మల్ అయితే ఒక 1000 రూపాయలు దొరికేస్తుంది అనమాట, మంచిది. అంటే నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే ఎస్ఎస్డి స్టోరేజ్ అనమాట. సో చాలామంది స్టోరేజ్ అనేది 240 GB, 350 GB, 500 GB తీసుకుంటూ ఉంటారు. సో ఈ ఎస్ఎస్డి అనేది మనం ఎందుకు వాడతాం? మన సిస్టంలో ఉండేటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఈ ఎస్ఎస్డిలో మనం ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఎందుకు? ఫ్రీగా రన్ అవ్వడానికి. ఓకేనా, దానికి మనకి మ్యాక్సిమం 240 GB ఉండవలసిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా, 140 GB ఉన్నా కూడా మనం ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ అందులో వేసుకోవచ్చు. ఇంకా 140 GB వేసినా కూడా మీకు అందులో ఇంకా స్టోరేజ్ అనేది మిగులుతుంది. సో ఓకేనా, సో ఎక్కువ సాఫ్ట్వేర్స్ ఉపయోగించే వాళ్ళకైతే మినిమం 240 GB ఉండాలి. సో లేదు నేను ఎక్కువ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేయను, ఫోటోషాప్ ఇట్లాంటి చిన్న ఒక 2-3 సాఫ్ట్వేర్లు అయితే యూజ్ చేస్తానంటే కనుక 140 GB అయితే తీసుకోండి. దీంట్లో కూడా మీకు ఒక 1000 నుంచి 1500 రూపాయలు కూడా తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అలానే నెక్స్ట్ వచ్చి ర్యామ్ అనమాట. నేను ఇందులో సింగిల్ స్లాటే వాడాను. ఎందుకంటే నేను ఇంకొక 8 GB తీసుకుంటాను కాబట్టి అప్పుడు నాకు డబుల్ స్లాట్ అవుతుంది. సో మీరు కనుక ఓన్లీ 8 GB వాడతాను అంటే కనుక సో 2 4 GBలు తీసుకోండి. పర్ఫార్మెన్స్ అనేది కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ ర్యామ్ విషయానికి వచ్చినప్పుడు కూడా మనకి నార్మల్ ర్యామ్ తీసుకోవచ్చు. ఇది నేను గేమింగ్ ర్యామ్ తీసుకున్నాను. సో ఇది కూడా నాకు 3000 చేంజ్ ఎంతో పడింది. సో మీరు నార్మల్ ర్యామ్ తీసుకుంటే మీకు 2500 అట్లా వచ్చేస్తుంది. సో దీంట్లో కూడా మీరు ఒక 1000 రూపాయలు అయితే సేవ్ చేయొచ్చు. ఇంకో విషయం వచ్చి ఏంటంటే RGB ఫ్యాన్స్ అనమాట. ఈ RGB ఫ్యాన్స్ అనేది టెంపర్ గ్లాస్ ఉండేటువంటి క్యాబినెట్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి RGB ఫ్యాన్స్ అయితే వేసుకుంటే లుకింగ్ బాగుంటుంది అనమాట. సో RGB క్యాబినెట్ మనం వేయట్లేదు కాబట్టి సో RGB క్యాబినెట్ కనుక మనం యూజ్ చేయకపోతే ఈ RGB ఫ్యాన్స్ కూడా మనం వేయవలసిన అవసరం లేదు, నార్మల్ ఫ్యాన్స్ అయితే వేసుకోవచ్చు. సో ఈ RGB ఫ్యాన్స్లో మనకి దగ్గరగా 2000 రూపీస్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దీంట్లో 2000 సేవ్ అయింది, ఇక్కడ మనకి 2000 సేవ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఒక 1500 సేవ్ అవుతుంది. ఎంత అయింది? అక్కడికి 3500 అయితే ఇక్కడికే చేంజ్ అయిపోయింది, ఇక్కడికే మనకి మిగిలిపోయింది. ఓకేనా, ఎస్ఎస్డి విషయానికి వస్తే మీరు 140 GB వేసుకుంటే కనుక దీంట్లో కూడా ఒక 1000 రూపీస్ అయితే మీకు మిగులుతుంది అనమాట.
సో అప్పుడు మనకేంటంటే 35 కదా 45, ఓకేనా. 4500 అయితే మనకే ప్లస్ అయ్యింది. తర్వాత వచ్చి దీంట్లో మినిమం ఒక 500 600 మిగిల్చుకుంటే కనుక మీరు 5000 వరకు అయితే మీకు మిగిలిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు 30,000 పీసీ అనేది వచ్చేస్తుంది. అంటే మీకు ర్యామ్ ఉంటుంది, ఎస్ఎస్డి ఉంటుంది, క్యాబినెట్, దాంట్లో ఉండే ఫ్యాన్స్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు కూడా మీకు సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు ఏంటంటే క్యాబినెట్ అనేది లుకింగ్ ఉండదు అంతే, ఓకేనా. సో నార్మల్గా అయితే ఉంటుంది క్యాబినెట్. సో నాకు లుకింగ్ ఏం వద్దు అంటే కనుక మీరు 30,000లోనే మీరు ఇదే పీసీని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. లేదు భయ్యా నాకు నీట్గా ఉండాలి, క్యాబినెట్ అనేది నాకు నీట్గా కనిపించాలి, టెంపర్ గ్లాస్ ఉండాలి అంటే కనుక మీరు 35,000 వరకు అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు ఇంకో విషయం చెప్పాను కదా, ఇంటెల్కి మనకి రైజాన్కి తేడా ఏంటని చెప్పేసి. సో మనకి ఇంటెల్ వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉండదన్నమాట. మనం సెపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకి రైజాన్ వచ్చేటప్పటికి దాంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది, విజిఏ గ్రాఫిక్స్ అయితే మనకి దాంట్లో ఇన్బుల్ట్ ఉంటుంది అనమాట. సో మనం సెపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే పర్ఫార్మెన్స్ అంటే రెండు కూడా మనకి రైజాను ఇంటెల్ రెండు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. కాకపోతే ఇది ఎక్కువగా ఎడిటింగ్ పనిచేస్తుంది, ఓకేనా. ఇంటెల్ అనేది ఎక్కువగా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎడోబా ఇవి ఉంటాయి కదా, వాటికైతే ఇది మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మన రైజాన్ వచ్చేటప్పటికి ఏంటంటే అది గేమింగ్కి, ఓకేనా. మనం గేమింగ్ చేసేటప్పుడు ఎక్కువ హెవీ వర్క్ చేసేటప్పుడు ఏంటి మనకి రైజాన్ అయితే హెవీ టాస్కింగ్ చేసేటప్పుడు మనకి రైజాన్ అయితే బాగా వర్క్ అవుతుంది అనమాట. సో రైజాన్కి ఉండే దమ్ము రైజాన్కి ఉంటుంది, ఇంటెల్కి ఉండే దమ్ము అయితే ఇంటెల్కి ఉంటుంది అనమాట. రెండు కూడా ఈక్వలే. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ వేసుకోలేనిది, ఓకేనా. మనకు రైజాన్ అయితే గ్రాఫిక్ కార్డ్ అయితే వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇంటెల్ అయితే మనం సెపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా గైస్, మరి టోటల్గా వీడియో అయితే ఇంతే. సో నేను అనుకున్న పీసీ అయితే ఇదనమాట. నా ఫోటోషాప్కి నేను చేసే వీడియో ఎడిటింగ్కి నాకైతే ఇది సరిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను 35,000 అయితే తీసుకున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే దీంట్లోనే అప్గ్రేడ్ చేస్తాను అనమాట. ర్యామ్ కానీ లేదంటే గ్రాఫిక్ కార్డ్ కానివ్వండి, తర్వాత ఎస్ఎస్డి ఉంది కదా మనకి దీంట్లో, ఈ మదర్ బోర్డ్లో మనకి ఎస్ఎస్డి ఉంది కదా, అది కూడా నేను ఫ్యూచర్లో వేస్తాను. సో నేను ఫ్యూచర్లో ఇంకొంతమందితో దీన్ని అప్గ్రేడ్ చేస్తే నాకు 4K వీడియో వరకు ఎడిటింగ్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. సో టోటల్గా వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్గా రావాలంటే కనుక మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాన్ని యాక్టివేట్ చేస్తేనే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్. జై హింద్.